brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎడారి అంటే వెంటనే గుర్తుకొచ్చే రాష్ట్రం రాజస్థాన్. దక్షిణ భారతదేశంలో అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూడా ఒక ఎడారి ఉంది. ఎస్, నిజమే. దాదాపు 20,000కు పైగా ఎకరాల్లో ఎడారి విస్తరించి ఉంది. ఈ ఎడారి ఎలా ఏర్పడింది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, రైతుల పాటలు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి టీవీ9 అందిస్తోంది స్పెషల్ రిపోర్ట్. మున్నూట 50 సంవత్సరాల క్రితం వేదావతి నది ఉధృతికి ఏర్పడేటువంటి ఈ ఇసుక మేటలు రాజస్థాన్ ఎడారులను తలపిస్తున్నాయి. దాదాపు 12 గ్రామాల్లో ఏర్పడేటువంటి ఈ ఇసుక మేటల్లో 20,000 ఎకరాల పైచులకు వరకు కూడా వాళ్ళ మొత్తం భూములన్నీ కూడా ఇసుకమయమైపోయిన పరిస్థితి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహల్, కనేకల్ మండలాల్లో ఏర్పడ్డ ఇసుక మేటలు ఎడారిని తలపిస్తున్నాయి. 12 గ్రామాల్లో ఈ ఇసుక మేటలు విస్తరించున్నాయి. 150 ఏళ్ల క్రితం వేదవతి నదికి వరదలొచ్చినప్పుడు ఈ భారీ ఇసుక మేటలు ఏర్పడ్డాయని స్థానికులంటున్నారు. 40 నుండి 50 అడుగుల ఎత్తులో ఈ ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. ఇసుక తుఫాన్ల కారణంగా ఇసుక చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తోంది. పంట భూములపై ఇసుక నిక్షిప్తం కావడంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఇసుక మేటలు వేసిన పొలాల్లో రైతులు ప్రధానంగా వేరుశనగ, మొక్కజొన్న, సన్ఫ్లవర్ పంటలు సాగు చేస్తున్నారు. మొక్క ఎదుగుతున్న సమయంలో ఇసుక తుఫానులతో పంటలు పాడవుతున్నాయి. పంటని కాపాడుకునేందుకు ఇసుక రేణువులు పొలంలోకి విస్తరించకుండా ఉండేందుకు రైతులు పొలాల్లో పరదాలు కట్టుకుంటున్నారు. ఈ ఇసుక మేటల పుణ్యమాని ఈ ప్రాంతం షూటింగ్ స్పాట్ గా మారిపోయింది. ఎడారి సన్నివేశాలు చిత్రీకరించడానికి గతంలో రాయదుర్గంలోని ఈ ప్రాంతానికి వచ్చి షూటింగ్ చేసేవారని రైతులు చెబుతున్నారు. సినిమా హీరోలకి సార్ సినిమా షూటింగ్ తీసాకి ఇంతకుముందు రాజస్థాన్లో ఉన్నది. ఇప్పుడు మళ్ళీ జయం మందిరం ఇక్కడ వన్నూరు దగ్గర తీసినారు. మాకు పక్కన మా ఊరి నుండి తుమ్మినూరు నుండి 20 కిలోమీటర్ అవుతుంది, ఒక 5 కిలోమీటర్ అవుతుంది సార్. అక్కడ సినిమా షూటింగ్ తీసి జయం మందిరం తీసినారు. వాళ్ళకి మాత్రం ఉపయోగం వస్తుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇసుక తొలగింపుకు ట్రాక్టర్ కి 250 రూపాయలు ఇవ్వడంతో రైతులు కొంతమేర ఇసుకని తరలించారు. ఇసుక కారణంగా గ్రామీణులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈదురుగాలులకు వాహనదారుల కళ్లల్లో ఇసుక పడుతూ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతం దగ్గరలో ఉన్న 12 గ్రామాల జనాల ఇళ్లలోకి ఇసుక చేరిపోతోంది. రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఈ సమస్యపై ముఖ్యమంత్రికి వివరించారు. ఎడారీకరణపై రాజస్థాన్ ఏ విధంగా ఎదుర్కొంటోంది, అక్కడ అనుసరిస్తున్న నియంత్రణ విధానంపై అధ్యయనం చేయడానికి అధికారుల బృందాన్ని రాజస్థాన్ కు పంపించింది కూటమి ప్రభుత్వం. వేదవతి హగరి నది తన దిశను మార్చుకొని గాలి వేగానికి మొత్తం ఇసుకంతా కూడా పంట పొలాలను కమ్మేసింది. అట్లాగే ఇసుక మేటలు, ఇసుక దిబ్బలతో దాదాపు 20,000 ఎకరాలు నిండిపోయింది. కొన్ని దశాబ్దాల కాలంగా ఇది జరుగుతూ వస్తూ ఉంది. ఎక్కడైతే మొత్తం ఇసుక దిబ్బలుగా, ఇసుక మేటలుగా తయారైపోయిన 20,000 ఎకరాల్లో అక్కడ ఎడారిలో పండే పంటలు లేదా ఇసుకలో పండే మొక్కలు ఏమేమి ఉన్నాయి అనేది అధ్యయనం చేసి వాళ్ళందరికీ కూడా అవి సబ్సిడీ ధరలతో అందించడము, తర్వాత వాళ్ళకు సాగునీటి సౌకర్యం కల్పించడము, ఆ రైతులందరినీ ఆదుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయబోతా ఉన్నాం. రాజస్థాన్ లో 90% ఎడారి ప్రభుత్వ భూముల్లోనే ఉండటంతో అక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా పెద్దగా ఇబ్బందులు రావట్లేదు అంటున్నారు అధికారులు. కానీ రాయదుర్గం నియోజకవర్గంలో 90% ఇసుక మేటలు ప్రైవేటు వ్యక్తులు, రైతుల పంట పొలాల్లో ఏర్పడటంతో ఎడారి విస్తరణ నియంత్రణ చర్యలకు విఘాతం ఏర్పడుతోందంటున్నారు అధికారులు. అనంతపురం జిల్లాలో ఎడారి విస్తరణ నియంత్రణకు దశల వారీగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం నేను విజువల్స్ లో చూపిస్తున్నట్లుగా ఈ పచ్చని పంట పొలాలన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా ఎడారిగా మారిపోబోతున్నాయి. ఇప్పటికే చాలా ఎకరాలు, కొన్ని వేల ఎకరాల్లో ఇసుక మేటలు పేరుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి విజువల్స్లో మీకు 2 వర్షన్లు చూపిస్తాను నేను. ఇటు పక్కన పచ్చని పంట పొలాలు చూస్తుంటే మరొక వైపు ఇటు చూసుకున్నట్లయితే పూర్తిగా ఎడారి ప్రాంతం మీరు చూడొచ్చు. కొన్ని వేల ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ ఇసుక మేటలను, ఇసుక తెన్నులను తొలగించాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. లేదు అంటే మాత్రం రాబోయే రోజుల్లో ఇలాంటి పచ్చని పంట పొలాలు కూడా పూర్తిగా ఎడారిమయమైపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విజేత నరేష్, టీవీ9 రాయదుర్గం.